హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కుష్కా రెసిపీ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం, చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే వీడియోని లైక్ చేసి చూడండి. ముందుగా స్టవ్ అంటించుకుని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకుని గరిటతో తిప్పుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. కొంచెం పెద్దగా ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. అలానే పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసుకోండి. మిక్స్ చేసుకుంటూ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకోండి. పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తూ ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా త్వరగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతా రెడీ చేసి పెట్టుకుంటే మనం కుకింగ్ ప్రాసెస్ మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. బిర్యానీలో అయితే మనం కారం వేయం కదా, ఈ రెసిపీలో కారం వేయటమే కుష్కా స్పెషాలిటీ అనమాట. వేసిన స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ రెడీ చేసుకుని బిర్యానీ మసాలా, అది కొంచెం వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలానే పుదీనాని వేసుకోవాలి. వేసుకుని గరిటతో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ పెరుగు తీసుకుని వేసుకోవాలి. గడ్డలు గడ్డలుగా కాకుండా కొంచెం స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి. ఎందుకంటే లేకపోతే దాంట్లో తరగలుగా కనపడుతూ ఉంటుంది బిర్యానీలో, అందుకని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసి ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ని నేను 3 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. అలానే రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని అడుగు నుంచి స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఎక్కువగా స్పీడ్గా కలిపితే రైస్ విరిగిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రైస్ని. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్కి 4.5 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. అంటే మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. అంటే మీకు అర్థమయ్యేలా కొలతలో నేను చెప్తున్నాను. నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్టు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. కాసేపటికి ఇలా ఉడుకుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇదంతా ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోండి. లో ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన కుష్కా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, మనకు కావాల్సిన కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ రైస్ని ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా మనం, అలానే మీరు కూడా ఎర్లీ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు. సండే ఎప్పుడు రొటీన్ బిర్యానీయే కాకుండా వెరైటీగా ఇలా కూడా ట్రై చేయొచ్చు. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.